డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. జేఈ మెయిన్స్ 2024కి సంబంధించి మనకు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయింది. అదేవిధంగా జనవరిలో మనకు ఫస్ట్ సెషన్ ఎగ్జామ్స్ కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా జేఈకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి మెయిన్స్కి అనేది ఒకసారి గమనిస్తే, ఈసారి ఒక విధంగా చెప్పాలంటే రికార్డు సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 2024 జనవరి సెషన్కు 12.30 లక్షల మంది దేశవ్యాప్తంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే 1,34,703 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2017 నుంచి ఒకసారి మనము జేఈ మెయిన్స్కు నమోదు చేసుకున్న, అదేవిధంగా జేఈ మెయిన్స్కు అటెండ్ అయిన విద్యార్థుల వివరాలు ఒకసారి గమనిద్దాము. 2017 సంవత్సరంలో 11,86,454 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 11,22,351 మంది పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా 18లో తీసుకుంటే 11,48,000 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 10,43,000 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. దాదాపు 1,00,000 మంది విద్యార్థులు ఇక్కడ మనకు గైర్హాజరయ్యారు. అదేవిధంగా 2019లో తీసుకుంటే 12,37,892 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 11,47,125 మంది హాజరయ్యారు. 2020లో తీసుకుంటే 11,74,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 10,23,000 మంది అటెండ్ అయినారు. 2021లో 10,48,012 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 9,39,008 మంది హాజరయ్యారు. అదేవిధంగా 22లో 10,26,799 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 9,05,590 మంది హాజరయ్యారు. మనకు ఇక్కడ కరోనా టైంలో అప్లికేషన్ల సంఖ్య తగ్గాయి. కరోనా తగ్గుముఖం పట్టగానే 2023లో మళ్ళీ అప్లికేషన్స్ అనేవి పెరిగాయి. 11,62,000 మంది నమోదు చేసుకుంటే 11,13,325 మంది హాజరయ్యారు. సో ఈ విధంగా మనకు 2015 నుంచి నమోదు చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా హాజరైన వారి వివరాలు ఈ చూస్తే మనకు ఈ సంవత్సరం కూడా మనకు ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. కానీ చాలామంది విద్యార్థులు అప్లై చేస్తున్నారు, కానీ సీరియస్గా రాసే వాళ్ళు దాదాపుగా 50% మాత్రమే ఉంటారని ఒక ఇదైతే ఉంది. సో విద్యార్థులు బాగా ప్రిపేర్ కండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.